శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అయితే ఈరోజు హనంకొండ వేస్తామల ఆలయం వద్ద అయితే విష్ణురెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే శివాజీ శోభయాత్ర అయితే జరగబోతుంది. ఒక్కసారి దీని గురించి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, ఎలా జరగబోతుంది ఈ యాత్ర? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవ్వబోతుంది? సో 1000 పిల్లర్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎండ్ అవుతుందమ్మా. ఈ ఛత్రపతి శివాజీ అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలుసుకోవాలా. ఆయన 16 ఏజ్లో ఉన్నప్పుడే ఒక స్వరాజ్యం స్థాపించి ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తూ ఆయన సైన్యంలో కూడా ముస్లిమ్స్ కూడా ఉండేటోళ్ళు. ప్రతి స్త్రీని గౌరవించేది అవన్నీ అప్పటి నుంచే మనం ఇప్పుడు కూడా కంటిన్యూ కావాలి. కానీ ఇప్పుడు కొంతమంది పార్టీలకు రుద్ది అట్లాంటి గొప్ప వ్యక్తులను ఒక పార్టీకి రుద్ది ఇట్లన్నీ చేస్తున్నారు. అవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ అందరం ప్రతి మతాల్లో ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు, అందరం కలిసి ఇది ఒక మనమంతా ఐక్యమత్యగా ఉంటేనే ఈ హన్మకొండ జిల్లా అనేది వరంగల్ అనేది అభివృద్ధి చెందుతుందనే దాంతో ఇది చేయడం జరుగుతుంది. ఇది అదే విషయంలో ఎంత హిందువులు ఇలాంటి ర్యాలీస్ చేసినప్పటికీ కూడా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? ఇప్పుడు అటు హిందువుల పైన అవుతుంటుంది, ఇటు ముస్లింల పైన అవుతుంటుంది. ఎస్పెషల్గా మహిళల పైన రోజు టీవీలలో చూస్తున్నాం. చిన్న పిల్లల పైన కూడా ప్రతిరోజు న్యూస్లో ఒక న్యూస్ లేని ఈరోజు న్యూస్ పెట్టాలంటేనే భయం అవుతుంది, ఏమింటామా అని చెప్పి. అట్లాంటి పరిస్థితి అట్లాంటివి కాకుండా ఉండాలని చెప్పేసి అందరం కలిసి ఉండాలి. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అందరం ముందు ఉండాలి. వాళ్ళ కులమా మతమా చూసి మనం మానవత్వాన్ని అనేది చంపుకోవచ్చు. శివాజీ గారి చరిత్ర కూడా అదే. ఫస్ట్ ఆయన శత్రువు అయినా కూడా మహిళలకి అంత గౌరవం ఇచ్చిండు. ఆయన చరిత్ర ఎవరైనా తెలుసుకుంటే అందరూ బాగుంటుంది. బాబా కూడా ఇక్కడికి వచ్చిండు. సో ఇప్పుడు సిక్కుల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు చాలామంది. సో ఇది ఒక మెసేజ్ చేయడానికే ఈ ర్యాలీ చేయడం జరిగింది. మాలాంటి యూత్ అందరూ ముందుకు వచ్చారు. అందరూ ఏదన్నా మంచిగా చేస్తున్నారు మీరు అని చెప్పేసి అందరూ పాజిటివ్గానే రియాక్షన్ చేస్తారు. ఇందులో షాకింగ్ ఏంటంటే ముస్లిమ్స్ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఛత్రపతి శివాజీ గారి సైన్యంలో కూడా ముస్లిమ్స్ కీలక పాత్ర పోషించారు, హిస్టరీ తెలిస్తే. సో అందుకని చెప్పి వాళ్ళు కూడా లేదన్నా మన అప్పట్లో వీళ్ళంతా స్వాతంత్రం కోసం లేదంటే వీళ్ళ వల్ల మనం నేర్చుకోవాల్సిందే చాలా ఉంటుంది. మేము కూడా ఎందుకు రాకుండా తప్పకుండా వస్తామని చెప్పి ఈరోజు రంజాన్ ఫస్ట్ డే అయినా కూడా వాళ్ళు వచ్చిరంటే అది మీడియా వాళ్ళే దీన్ని ఒక పాజిటివ్ వైపుతో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరు ఇటు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ర్యాలీ ఐకమత్యంగా ఉండాలా, కులాలు మతాలు అనేది ఉండొద్దు, చిన్నప్పటి నుంచే మనం పెంచుకోవద్దు అనేది నా ఒక ముఖ్య సందేశం. అందరం కలిసి ఉండాలా, కష్టపడి అందరం ఈ హన్మకొండని వరంగల్లో ఒక మంచి ఐక్యత ఉంటుంది అనేది మొత్తం భారతదేశానికి చాటి చెప్పాలని కోరుకుంటాను. దాదాపుగా ఎంతమంది పాల్గొన్నారు ఈ ర్యాలీ దగ్గర? మీరే చూస్తున్నారు, దగ్గర 500 పైన బైక్స్ ఉన్నాయి. తర్వాత ఒక 1000 మంది దాకా కూడా అక్కడక్కడ ఉండి వెల్కమ్ చేస్తున్నారు. సో తర్వాత కూడా వేరే వాళ్ళు ఉండే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే మనం అందరం చేసేది ఒకదానిపైన అని చెప్పేసి అంటున్నాం. దాదాపుగా 1000 మందికి పైగా కూడా ఈ శివాజీ మహారాజ్ ర్యాలీలో అయితే పాల్గొన్నారు అంటూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మరియు పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేకమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కెమెరామెన్ తరుణ్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.